ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ ను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సస్పెన్షన్ ను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓయూ పరిపాలన భవనంలో వీసీ లేకపోవడంతో రిజిస్ట్రార్ నరేష్ రెడ్డిని కలిసి సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. విద్యార్థుల సౌకర్యాలపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రైవేట్ యూనివర్సిటీలు అభివృద్ధి చెందుతూ ఉంటే ఓయూ లాంటి ప్రభుత్వ యూనివర్సిటీలు కుంటుపడుతున్నాయని మండిపడ్డారు. సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోకపోతే బీసీ నాయకులతో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ మేము అందరం చదువుకున్నాం. మంచి నేషనల్ లెవెల్ అని ఉస్మాన్ యూనివర్సిటీకి మంచి పేరుంది. పివి నరసింహారావు పార్టీ పెద్ద పెద్ద ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, జయపాల్ రెడ్డి లాంటి మహానుభావులు, అనేక మంది గొప్ప గొప్ప నాయకులు యూనివర్సిటీలో చదువుకున్నారు. ఇలా చదువుకున్న మంత్రులు అయ్యిండ్రు, చీఫ్ మినిస్టర్లు అయ్యిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డి అయ్యిండు, జయపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యిండు. అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు అయినటువంటి గొప్ప చరిత్ర కలిగిన ఉస్మాన్ యూనివర్సిటీని ఈరోజు భ్రష్టు పట్టించారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చి పోతుంటే ప్రైవేట్ యూనివర్సిటీ వెలుగులు వెలుగుతున్నాయి. ఉస్మాన్ యూనివర్సిటీ లోపల దోమలు ఉన్నాయి. అంత దోమలు ఈగలు మోయేటట్టు చేశారు. ఈ వైఖరి మార్చుకోవాలి. ఇక్కడ సిబ్బంది జీతాలు మెరుగుపరచాలి. ఇక్కడ పర్మనెంట్ టెంపరీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, బాండెడ్ లేబర్ తక్కువ జీతాలు ఇస్తున్నారు, వాళ్ళ జీతాలు పెంచాలి.